ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెనింగ్ అయ్యి ఇక్కడ బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ బై చేసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటది. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 700 పాయింట్స్ వరకు మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇంత బయింగ్ అయింది, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా కింద పడుతుంది అని చెప్పేసి చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళని తినడానికి మార్కెట్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చేసి వీళ్ళకు లాస్ అనేది చూపించింది. అలాగే లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూసి క్లోజింగ్ టైమ్ లో బీటీఎస్ తీసుకుపోయేటోళ్ళు బయింగ్ సైడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. కాబట్టి మనం గ్యాప్ డౌన్ కేసు లో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే వీళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఉన్న బయర్స్ కి అలాగే ఇక్కడ ఉన్న బయర్స్ కి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులు గిట్టంగా మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ బీటీఎస్ లో తీసుకుపోయిన బయ్యర్స్ అలాగే ఇక్కడ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూసి వచ్చిన బయ్యర్స్ ని వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి హిట్ చేసింది. కాబట్టి ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేటివి ఇవ్వండి, కానీ ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాస్ ఉండొచ్చు. అలాగే ఇంట్రాడే లో సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేయొచ్చు మార్కెట్. కాబట్టి వెయిట్ చేద్దాం. ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేయలేదండి. బ్రేక్అవుట్ చేసి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఇక్కడ బయ్యర్స్ వచ్చేవాళ్ళు మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకునేటోళ్ళము. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేయలేదు ఈ రెసిస్టెన్స్ ని. కాబట్టి మనము రిట్రేస్మెంట్ మీద మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. ఇక్కడ మనం 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ కింద కన్సోలేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు ఇంట్రాడే లో. ఇది బ్రేక్అవుట్ కాగానే మనం టార్గెట్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. ఇక్కడ ఓన్లీ కన్సోలేషన్ అనేది చేస్తుంది ఈ జోన్ లో. వెయిట్ చేద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఓవరాల్ గా ఇది బ్రేక్అవుట్ చేయాలండి, ఎందుకంటే కింద స్టాప్ లాసెస్ అనేవి లేవు. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది కింద స్టాప్ లాసెస్ అనేవి తినేసింది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ నేను ఇంట్రాడే సెల్లర్స్ మాత్రమే టార్గెట్ అనేది చేశానండి. ఇక్కడ సెల్లర్స్ చాలా మంది వచ్చుంటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి పైన ఉంటాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ అనేది చేశాను నేను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.